ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు అవర్ క్రియేషియర్ యూట్యూబ్ ఛానల్. మనం ప్రతిరోజు బైబిల్ చదువుకుందాం. ఈరోజు యెషయా గ్రంథంలోని 12వ అధ్యాయంలో 1 నుండి 6 వచనాలు చదువుకుందాం. ఆ దినమున మీరిలాగందురు, యెహోవా నీవు నా మీద కోపపడితివి, నీ కోపము చల్లారెను. నిన్ను స్తుతించుచున్నాను, నీవు నన్ను ఆదరించి ఉన్నావు. ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. యెహోవా యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తనకాస్పదము, ఆయన నాకు రక్షణాధారమాయెను. కావున మీరు ఆనందపడి రక్షణధారములైన బావులలో నుండి నీళ్లు చేదుకుందురు. ఆ దినమున మీరిలాగందురు, యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును ప్రకటించుడి. జనములలో ఆయన క్రియలను ప్రచురం చేయుడి. ఆయన నామమును ఘనమైనదని జ్ఞాపకమునకు తెచ్చుకొనుడి. యెహోవాను గూర్చి కీర్తన పాడుడి. ఆయన తన మహాత్మ్యమును వెల్లడిపరచెను. భూమి అంతటను ఇది తెలియబడును. సియోను నివాసి ఉత్సాహధ్వని బిగ్గరగా చేయము. నీ మధ్యనున్న ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు ఘనుడై ఉన్నాడు. ప్రార్థన. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. మా అనుదినాహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మీరు మా రుణములను క్షమించుము. మమ్ములను శోధనలోకి తేక దుష్టి నుండి మమ్ములను తప్పించుము. ఆమెన్.